ఒకసారి ఒక భారత జవాను తన ఇంటి నుండి తిరిగి వెళ్తూ తన తల్లితో ఇలా చెబుతాడు, అమ్మా, నేనిప్పుడు ఒక పెద్ద మిషన్ మీద వెళ్తున్నాను. ఇది ఎలాంటి మిషన్ అంటే అక్కడ నుండి నేను తిరిగి రాకపోవచ్చు కూడా. ఈ మిషన్ ఇంకో వారం రోజులలో పూర్తవుతుంది. ఒకవేళ బ్రతికుంటే ఇంకో 2 వారాలలో నేను తిరిగి వస్తాను. ఒకవేళ నేను అక్కడ చనిపోయి ఉంటే నీకు ఒక లెటర్ చేరుతుంది. అర్థం చేసుకో, నేను ఇక తిరిగి రానని అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అలా 2 వారాలు గడిచిపోతాయి. తన కొడుకు కోసం ఆమె ఎంతో దిగులుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రోజు ఆమె ఇంటికి ఒక టెలిగ్రామ్ వస్తుంది. అందులో మీ కొడుకు విక్రమ్ చనిపోయాడు అని రాసి ఉంటుంది. ఆమె ఆ ఉత్తరాన్ని పట్టుకుని ఏడవటం మొదలు పెడుతుంది. ఇంతలో అమ్మా అన్న శబ్దం వినబడుతుంది. ఆమె తల ఎత్తి చూసినప్పుడు అక్కడ అతని కొడుకు నవ్వుతూ నిలబడి ఉంటాడు. అతను తల్లి ముఖం చూసి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. ఆమె ఆ ఉత్తరాన్ని అతని చేతికి ఇస్తుంది. అది చదివి అతను బదులిస్తాడు, ఇది ఇక్కడ చేరాల్సిన ఉత్తరం కాదమ్మా, ఇది మా టీంలో ఉండే మరో విక్రమ్ కు చేరాల్సిన లెటర్, పొరపాటున ఇక్కడికి వచ్చినట్టుంది అని చెబుతాడు. ఆ తల్లి దిగులుగా, నువ్వు తిరిగొచ్చావ్, నాకదే చాలు అని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంటుంది. ఈ కథ సుఖాంతం మాత్రం కాలేదు కదా. ఇక్కడ ఒక తల్లి కన్నీళ్లు ఆగాయి అంటే అక్కడ మరో తల్లి కన్నీళ్లు మొదలయ్యాయనే కదా అర్థం. ఏ స్వార్థం లేకుండా మన కోసం ప్రాణాలను అర్పిస్తున్న భారతదేశ సైనికులకు మనం తిరిగి ఇవ్వగలిగేది ఏముంది? ఒక్కసారి గుండెల నిండా ప్రేమతో జై జవాన్ అని అనుకోవడం తప్ప.